మా ఇవాళ నేను మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్తారా? అయ్యో తన్నేముంది టీచర్, అడిగేసింది. మేము చాలా షార్ప్, వెంటనే ఆన్సర్ చెప్పేస్తాం. ఆహా చూద్దాం అయితే. ఫస్ట్ శిష్య నీకు. అబ్బా స్వామి రామా, అడుక్కోండి టీచర్. ఎంత మాట? అది అడుక్కోండి కాదే, అడగండి. అదే అదే ఇంకవరింగో. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? ఓ సంతేనా, మెట్లెక్కాలి. నేను ఇంకా ఏమైనా పెద్ద క్వశ్చన్ అవుతుంది అనుకున్నా, ఇది చాలా సింపుల్. తలకాయ. అబ్బో అట్లనా, వెరీ గుడ్. ఛాయా నువ్వులై. అయ్యి టీచర్ నన్ను మళ్ళీ మెచ్చుకుంది, వెరీ గుడ్ అని. మేడం మనం శిష్యుల లెక్క కాదు, మనం ఏం చెప్పినా కూడా సెన్సేషనే. అబ్బో చూద్దాం ఇప్పుడు నీకే. మరి జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? పైకి ఎదగాలంటే కాంప్లైంట్ అవ్వాలి టీచర్. అమ్మో ఏమి చెప్పినారు టీచర్? మీ చిన్నప్పటి నుంచి అంతే. మీ తలకాయ. జీవితంలో పైకి రావాలన్నా ఎదగాలన్నా మెట్లు ఎక్కడము కాంప్లైంట్ తాగడం కాదు. కాదు, చదువు సంధ్య ఉండాలి. చదువు తెలుసా టీచర్? మరి ఈ సంధ్య ఎవరు? మేమెప్పుడు చూడలేదు, వినలేదు. నేనేదో చదువు సంధ్య అని ఏదో ఫ్లో కోసం అన్నానే, మీరు మళ్ళీ సంధ్య ఎవరు అని అడుగుతున్నారు. మళ్ళీ మీరేంటి ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు? ఎంతైనా మీ స్టూడెంట్స్ టీచర్. కూర్చోయే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు బాబు? అయ్యయ్యో మమ్మీ, తెలుగు హోంవర్క్ నా మీద చెప్పు, నేను నిన్ను కన్ఫ్యూజ్ చేశానని. నీ మీద, నువ్వు మా అమ్మం కదా, నేను అలా చెప్పను. శిశు నీ తెలుగు మేడం మంచిదన్నావుగా, ఏం కొట్టదులే. ఇంతకు మీకు తెలుగు ఎవరు వచ్చేది? మరి మ్యాథ్స్ కి? అయ్యో నీకు ఇలా అర్థమైందా? ఆయన అడిగింది మేడమా సారా అని కాదు, వాళ్ళ పేర్లు. నువ్వేమో పేర్లు చెప్పమంటే మేడం సార్ అని వంకరగా ఆన్సర్ చెప్తున్నావు. నేను కరెక్ట్ గానే చెప్పానే, కానీ నువ్వే నీ హాఫ్ నాలెడ్జ్ తో అధికంగా అడిగావే. ఏంటి నన్నే హాఫ్ నాలెడ్జ్ అంటావా? టింగర్దానా అంటానే, గొప్పదానా. శిశు ఛాయ ఏంటి కొట్టేసుకుంటారా ఏంటి? నోరు మూసుకుని ఎవరి పని వాళ్ళు చేసుకోండి. మధ్యలో మమ్మీ వచ్చి బతికిపోయినావే. నాకు సేమ్ అలాగే. శిశిరా నువ్వెంత ముద్దుగున్నావో. ఛాయా నువ్వు కూడా ఎంత స్వీట్ గా ఉన్నావో. థ్యాంక్ యూ. శిశిరా ఒకసారి అది చూడు, ఎంత బాగున్నాం కదా. నువ్వేం మాయ చేసావు కానీ. మమ్మీ ఏం శిశిరా? నీకు ఆ ఫోటోలు చూస్తే ఏమనిపిస్తోంది? నాకా? ఆ ఫోటోని చూస్తేనా? అక్క ఇప్పుడు మనము ఫోటోలో అందంగా ఉన్నాము అని చెప్తుంది చూడు. ఏంటి ఏమైనా అనిపిస్తోందా? అనిపిస్తోంది. చెప్పు. ఆ ఫోటో మీద ఉంది అనిపిస్తోంది. వెళ్ళి ఇప్పుడు తుడిచేసేస్తుందాన్ని. మమ్మీ ఏంటి దుమ్ముందా? అక్కడ ఫోటోలో క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇద్దరుంటే వాళ్ళు కనిపించకుండా వాళ్ళ వెనుక ఉన్న దుమ్మే కనిపించిందా నీకు? ఇదేంటి ఇలా దొరికిపోయా? పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చా, ఇప్పుడే వచ్చేస్తానే. తప్పించుకోవాలంటే మమ్మీ తర్వాత ఎవరైనా. ఇదేంటి ఇంకా టీవీ చూస్తుందా? ఏంటే నేను టీవీ ఆఫ్ చేసి చదువుకో ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పిన. ఇంతవరకు అయితే టీవీ ఆఫ్ చేసిన అతను చూస్తూనే ఉన్నావా? చదువుకో బుక్ తీసే. మమ్మీ ఆఫ్ చేస్తాలే మమ్మీ. ఏంటో ఈ ఇయర్ మొత్తానికి నాకు నచ్చేది ఏదంటే అది ఎగ్జామ్స్ మాత్రమే. కళ్ళు మూసి తెచ్చేలోపు వచ్చేస్తుంది. ఈసారి ఏదేమైనా సరే ఎగ్జామ్స్ మాత్రం చింపేయాలి. ఏంటి ఛాయ చింపుతా అంటున్నావు? పేపర్సా? ఏం లేదు మమ్మీ, ఈసారి ఎగ్జామ్స్ బాగా రాసి ఈ పేరు నిలబెడదాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ నిలబడే ఉన్నానే. నువ్వు మళ్ళీ ఆ పేరుని పడేయకుండా ఉంటే చాలే తల్లి. ఓహో ఏంటి మమ్మీ మీరిద్దరు మీటింగ్ పెట్టినట్టున్నారు? అదేనమ్మా, మీకు యుద్ధం రాబోతుంది కదా, అదే ఎగ్జామ్స్. ఈసారైనా మీరు గెలవాలని కోరుకుంటున్నా. మమ్మీ ఈసారి ఎగ్జామ్స్ లో మేమంటే ఏంటో చూపిస్తాం. అబ్బో ఇదేంటి చాలా ఓవర్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పకపోతే మమ్మీకి డౌట్ వస్తుందేమో. అవును మమ్మీ, పిల్లలకి ఎగ్జామ్ కి జరిగే పోటీలో మేము గెలవాలని మమ్మల్ని ఆశీర్వదించు మమ్మీ. తదాస్తు. ఛాయా ఏమన్నా డౌట్స్ ఉన్నాయన్నా? అసలు చదువుతానే డౌట్ వచ్చేకి. ఏం లేవు డాడీ. సరే నేను బయటకు వెళ్ళొస్తాను, మొత్తం కంప్లీట్ చేయమా? సరే డాడీ. ఓకేనా, బాయ్. ఛాయ
అన్ని చదివేసినట్టేనా? హామా, యూ డోంట్ వరీ. ఏంటోనే ఛాయ, మీకు ఎగ్జామ్స్ అంటే మా పేరెంట్స్ కి చాలా భయంగా ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ పిల్లలకి కింద వచ్చినాయి, మీ పిల్లలకి కింద వచ్చినాయి, మా పిల్లలకి కింద వచ్చినాయి అని గొప్పలు చెప్పుకుంటారే. చెప్పు మమ్మీ, ఒక లారీకి వచ్చినాయని. ఏంటే ఎక్సక్కేలా? ఏంటి మమ్మీ, వాళ్ళు వీళ్ళు అడుగుతారని చెప్పేసి నీ కూతురు అనుమానిస్తున్నావా? చాచా, నీ మీద నమ్మకం ఉంది ఛాయ. నా కూతురు అంటే ఎవరు? నమ్మకం, నమ్మకానికే నమ్మకం. ఏంటి నమ్మకమా? అర్థం కాలేదా? కాకపోతే పోనీలే, నువ్వు చదువుకో. ఏంటి మమ్మీ దీని మీద స్పెషల్ కేర్ చూపిస్తుంది? చూడలేకపోతున్నావు. చూడలేకపోతే పోయి చదువుకోపో. ఖాళీ కూర్చొని చూడలేకపోతానంట. అలా తిరిగి ఇట్లా తిరిగి దీని సాగు నా సాగు వచ్చింది. అమ్మో, సార్ వచ్చా. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా అంత ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఏమవ్వడమో ఏంటో, కెమిస్ట్రీ చూడడానికి కలర్ఫుల్ గానే ఉంటుంది కానీ బుక్ తీసి చూస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. సుశీరా, అన్ని కంప్లీట్ చేసావు నాన్న? మనం ఎనీ టైం ప్రిపరేషన్ లోనే ఉంటాం సార్. సూపర్ తల్లి, కూర్చో. థ్యాంక్ యూ సార్. మరి ఛాయ నువ్వు? ఆల్మోస్ట్ సార్, లాస్ట్ నోటి చదివితే కంప్లీట్ అయిపోతుంది. ఎస్, ప్లీజ్ సిట్ డౌన్. ఓకే సార్. ఏంటి భీమా, నువ్వెంత వరకు వచ్చావు? చదువుతున్నా కానీ కానట్టే ఉంది సార్. సరే, కాదమ్మా, నీట్ గా సేవ్ చేసుకోవాలని తెలియదా? సార్ అంటే అది ప్రిపరేషన్ లో పడి గడ్డం తీసుకునేంత టైం కూడా లేదు సార్. అవునా? సరే, నిన్న సినిమా ఎలా ఉంది? సూపర్ ఉండింది సార్. సేవింగ్ చేసుకోవడానికి టైం లేదు కానీ సినిమా చూడడానికి టైం ఉంటుంది. ఏమా చాలా తొందరగా వచ్చావే క్లాస్ కి? అది చదువుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది సార్. సరేమ్మా, వచ్చి కూర్చో. హే, అది చదువుకోవే. పోవే కది. లేదు, మెచ్చింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్, రాసి చూపించు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సరే సార్. విద్య, నువ్వు ఎక్కడి వరకు వచ్చావమ్మా? ఇంటి నుంచి కాలేజ్ వరకు వచ్చినాను సార్. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? కూర్చో. ఏంది సారు పుస్తకం అంత మాట నేర్చినాడు? నువ్వు సార్ ఏంటి నవ్విండేది? నోరు మూవే, మీరంటే చదువుకున్నారు, నాకు గుర్తు ఉండడం లేదువే. అందుకని చదవాలా అని చెప్పేది. నన్నే అంటారు. ఇది మళ్ళీ షాట్ తీసిందా? దీంతో నాకు పెద్ద టార్చర్ అయిపోతుంది. శిశిరా, నువ్వు గమ్మనుంటూ, అక్క చదువుకుంటాంది. ఈ మమ్మీ ఒకటి రేపే కలిసి అవుతుంది అనుకుంటాను. సరే మమ్మీ. గుడ్ గర్ల్. ఏంటో ఈ బుక్స్ మూసేస్తే ఏం గుర్తుండదు, అది ఓపెన్ చేస్తే అన్ని గుర్తొచ్చేస్తాయి. పైగా దానితో ఆ నిద్ర ఒకటి. ఇలా తెరుస్తామో లేదో అలానే కళ్ళు ముద్దలు పడిపోతాయి. ఇంతకు ఈ పేపర్స్ ని నిద్ర మాత్రలతో చేసింటారా ఏంటి? ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. ఛాయ, ఏమైనా కావాలా? కావాలి, కాసేపు నిద్ర. ఏం వద్దు మమ్మీ. ఈ సత్య పక్కన పెడితే దీని రాజభోగాలు ఎక్కువైనాయి. మనం అయినా నా కళ్ళతో చూడలేకపోతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిస్టర్ వ్లాగ్స్.